హాయ్ అమ్మా! ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారే అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేస్తున్నారే అనుకుంటున్నాను. అద్దం ముందు నిల్చొని అందంగా ఎక్స్‌ప్రెషన్‌తో ప్రాక్టీస్ చేస్తున్నారే అనుకుంటున్నాను. ఒక్కొక్క సెంటెన్స్ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలని ఇంతకుముందు 24 వీడియోల్లో చెప్పాను. మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న వీడియోల్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మళ్ళీ చెప్పదలుచుకున్నాను. మీకు సబ్జెక్టులు తెలుసు కదా! ఐ, వి, యు, దే, షీ, హి, ఇట్, రవి, రాణి. వీటన్నిటితో పాటు ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటూ కొంచెం ఒక్కొక్క సెంటెన్స్‌ని పెంచుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాను. అర్థమైందా? సరే. ముందు 7 సెంటెన్స్‌లు ఒక సెంటెన్స్‌తో చెప్తా. ఒక సబ్జెక్ట్‌తో చెప్తాను. ఆ తర్వాత దాన్ని ఎలాగ ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలో చెప్తాను. ఓకేనా? ఐ గో టు స్కూల్. ఐ డోంట్ గో టు స్కూల్. డు ఐ గో టు స్కూల్? డోంట్ ఐ గో టు స్కూల్? డు ఐ నాట్ గో టు స్కూల్? I go to school. Don't you? I do not go to school. Do you? ఇవి 7 సెంటెన్స్‌లు మీకు ఆల్రెడీగా ఇంతకు ముందు చెప్పి ఉన్నాను. ఒక సెంటెన్స్‌ని పట్టుకొని దాని ఎక్స్‌టెన్షన్ అంటే చిన్న సెంటెన్స్ చెప్తున్నా తాతయ్య ఐ గో టు స్కూల్, ఐ గో టు కాలేజ్, ఐ గో టు మార్కెట్ అని కొంచెం పెద్దవి చెయ్యవా అని అడగలేదు మీరు. అడగాలి. మీరు ఒక చదివితే కదా నన్ను అడగడానికి. మీరు నా వీడియోలు ఫాలో అయ్యి చదివితే కదా మీరు నన్ను అడుగుతారు. మీకు చదవాలని లేదు, నాకు ఏం పని లేదు అందుకే చెప్తున్నానేమో అనుకుంటున్నాను. నా వీడియోలు చూసి ఒక్కడికైనా బుర్ర ఎదిగితే బాగున్నాయండి. అదే చాలు. అయితే ఇప్పుడు సెంటెన్స్‌ని ఎలా పెద్దవి చేయాలో చూద్దాం. ఐ గో టు స్కూల్ ఎట్ 8:30 AM. I go to school at 8:30 AM. I go to school at 8:30 AM by walk. I go to school at 8:30 AM by walk with my friends. ఈ 3 సెంటెన్సులు మీకు చెప్తే ఒక్కొక్క సెంటెన్స్ నేను 8:30 ఉదయం 8:30కి స్కూల్‌కి వెళ్తాను. నేను 8:30కి స్కూల్‌కి నడుచుకుంటూ వెళ్తాను. నేను 8:30కి స్కూల్‌కి నా స్నేహితులతో కలిసి వెళ్తాను. ఇలాగ ఎక్స్‌టెన్షన్ చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒక సెంటెన్స్‌ని ఎలా ఐతో చెప్పాను కాబట్టి మీరు వి, యు, దే, షీ, హి, ఇట్, రవి, రాణితో మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇంగ్లీషు రాక సస్తాదా. మీరు ఒక నోరిప్పాలి కదా అద్దాల ముందు కూకొని. గంగిరెద్దుల్లా కూకొని మీరు నోరిప్పితే అవన్నీ వస్తాయి. ఏటి చేయకుంటే మీకు వచ్చేయాలంటే ఇంగ్లీష్‌లో కాదు. ఏది రాదు. వంటైనా, వార్పైనా, ఒళ్ళైనా, కండైనా, అందమైనా ఏదైనా రావాలి అంటే కాస్త శ్రమించాలి. శ్రమిస్తే ఆటోమేటిక్‌గా వచ్చి తీరుతది. అందం కావాలంటే మీరు శ్రమించటం లేదా? మసాజులు, గిసాజులు ఆయిల్‌తో ఇటు అటు బుర్ర తిప్పి, ఇలాగ తిప్పి, నడుము తిప్పి ఇవన్నీ చేయటం లేదా అందం రావాలంటే? అలాగే ఇంగ్లీష్ రావాలంటే నోటికి పడినవి చెప్పాలి. అద్దం మీద నిల్చొని చక్కగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్‌గా అవే వస్తాయి. రాక సస్తాయా? ముందు నేర్చుకోవాలనే పట్టుదల మీకుండాలి. ఇంగ్లీష్ ఎందుకు రాదు నేర్చుకోవాలి. చెప్పిన గాడిద కొడుకు దొరికాను కదా! నేర్చుకోవడానికి ఏం రోగాలా? పోయేకాలా? నేర్చుకోండి రాకపోయినోళ్ళందరూను. మీరు ఎక్కడెక్కడో డబ్బెట్టుకో కొనుక్కొని చేసుకుంటామంటే నాకేం ప్రాబ్లమ్ లేదు. నాకన్నా చక్కగా చెప్పేవాడు యూట్యూబ్‌లో ఎక్కడ నాకు కనిపించలేదు. కాబట్టి నేనేదో మీకు చెప్పదలుచుకున్నాను. మీరు వింటే వినండి, చదివితే చదవండి, లేకపోతే మానేయండి. 4 ముక్కలు సంపాదించుకుంటే మీకే ఉంటది. నాకు కాదు. ఉంటానే మరొక వీడియోతో వస్తా.